తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరండి? నా పేరు కే వెంకటేష్ సార్. ఏం చేస్తారండి? టైలరింగ్ చేస్తాం. ఇప్పుడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేది పార్లమెంట్ ఎన్నికలు. మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ. ఎవరు ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంది? మళ్ళీ మోడీ కావాలి సార్. మోడీ అయితేనే కుదురుతుంది. మోడీ కావాలా? మోడీ కావాలి. అనుభవజ్ఞుడు, చాలా దేశాల్లో మంచి పేరు ఉంది ఆయనకు. ఆయన వస్తేనే బాగా అని మేము అనుకుంటాం. అంటే ఎందుకు మళ్ళీ మోడీ కావాలంటారు ప్రైమ్ మినిస్టర్? పరిపాలన బాగుంది సార్, ఆయనది బాగుంది. పరిపాలన బాగుంది. మాట వాక్చాతుర్యం బాగుంది ఆయనది. మనస్తత్వం మంచిది అయినది. అట్లా అని ఇప్పుడు అయోధ్యలో రామ మందిర విగ్రహ ప్రతిష్టాపన మంచిగా ఉన్నదా? అది మంచిగా ఉన్నది సార్. మంచిగా చేసారు. మేమంతా చూసినాం కదా టీవీలలో. బాగానే చాలా మంచిగా అనిపించింది. బాగుంది సార్. వెళ్ళారా ఈ మధ్యలో ఏమైనా? వెళ్ళలేదు సార్, వెళ్ళలే. ఇప్పుడు మోడీ దేశ రక్షణ ఎట్లా ఉంది? దేశాన్ని మోడీ మంచిగా కాపాడుతున్నాడా? మంచిగానే ఉంది సార్, బాగానే ఉంది. చూస్తున్నాగా పేపర్లో, టీవీలలో వస్తుంది. మంచిగానే అల్లలు ఇట్లా ఏం లేవు, అంతా మంచిగానే నడుస్తుంది. మంచిగా. మోడీ పథకాలు ఎట్లా ఉన్నాయి? బాగున్నాయా? బాగున్నాయి సార్. మాకు భూమి పైసలు కూడా అందుతున్నాయి 4 నెలలకు ఒకసారి. కిసాన్ అది పైసలు వస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వరరెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయన గెలిచే అవకాశం ఉందా? వస్తాడు సార్. ఆయన మళ్ళీ ఆయనే వస్తాడు. ఆయన వస్తాడు. మేమైతే ఇక్కడ పరిస్థితి బట్టి ఇక ఆయన వస్తాడని మేము అనుకుంటున్నాం. అట్లా ఎందుకు ఆయనకు ఓటేయాలి? అసలు కొండాకి ఎందుకు గెలిపించాలి? మంచి వ్యక్తి అని. అట్లా మంచి వ్యక్తి, స్వతంగా మంచి వ్యక్తి. అట్లా మంచి వ్యక్తి. ప్రజల్లో ఉంటారు ఆయన? ఉంటాడు, ప్రజల్లో ఉంటాడు. ఆర్థిక సాయం చేస్తారా? చేస్తారు సార్. బాగానే ప్రజల్లో ఉంటాడు, బాగానే తిరుగుతాడు, బాగానే చేస్తాడు. బాగానే చేస్తాడు. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉంది? కాంగ్రెస్ గెలుస్తుందా? కాంగ్రెస్ అంటే చెప్పలేము సార్. మరి ఎట్లా, ఇక అన్నీ పోతా ఉన్నాయి కానీ మనకు ఇక మంచి వాళ్ళని చూసి వేస్తారు ఓటు. అట్లా ఇక్కడైతే ఇక బీజేపీకి వేద్దామని అట్లా ఆలోచన. ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉంది? బీఆర్ఎస్ కేసీఆర్ గెలుస్తారా? కేసీఆర్ ఇక చెప్పలేము సార్. అది ఇక కింద మీదనే ఉన్నది పరిస్థితి. అట్లా ఎందుకు కేసీఆర్ ఎందుకు ఓడగొట్టించారు? మన చేతి ఏమిటి సార్, జనాలు అంతా ఏకమైతే తప్పదు కదా. జనాలు ఎక్కడ మంచిగా అనిపిస్తే అక్కడ వెళ్తారు.